అందరికీ నమస్కారం అండి. నా పేరు జూలూరి జగన్, అమ్మాపురం గ్రామం, మండలం తొర్రూర్, జిల్లా మహబూబాద్. మా ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గారు ఝాన్సీ రెడ్డి గారు, మా ఎంపీ గారు కడియం కావ్య గారు. మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు, మా తాతగారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. నేను అదేవిధంగా అప్పుడు చిన్నప్పుడు 85, 86లో నేను ఆర్ఎస్యు పార్టీలో పనిచేశాను. ఆ తర్వాత కొన్ని కేసులు అయ్యి కొన్ని ఇబ్బందులలో ఇరుక్కున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నా చిన్నప్పటి నుంచి 85 నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. అప్పటి నుంచి ఒక 4 సార్లుగా నేను కాంగ్రెస్ పార్టీ ఒకటే వార్డు మెంబర్గా ఎన్నికవుతున్నాను. ఇంతకుముందు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. ఇప్పుడు కనీసం 10-12 సంవత్సరాల నుంచి నేను గ్రామ పార్టీ అధ్యక్షునిగా ఉంటున్నాను. అంతకుముందు సమన్వయ కమిటీ అధ్యక్షునిగా కూడా పనిచేశాను. ఇప్పుడు కూడా అధ్యక్షునిగానే ఉన్నాను. దయాకర్రావు గారు ఇక్కడ అమ్మాపురం నుంచి కూడా ఈ మన నియోజకవర్గంలో కూడా ఏం పనులు చేయలేదు. ఏమైనా బండి వేసుకొని పోయిండు అంటే కుయ్యం కుయ్యం అని సౌండ్ తప్ప ఆయన పనులు చేసింది ఏం లేదు. డబల్ బెడ్రూమ్లు కానీ, అమ్మాపురంలో ఒక్క డబల్ బెడ్రూమ్ కానీ ఏ పనులు కూడా చేయలేదు. వారి మీద వ్యతిరేకతతోని మేమందరం కూడా ఝాన్సీ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఝాన్సీ రెడ్డి గారి యొక్క ఉత్తేజంతో, వారి స్ఫూర్తితో అందరం కూడా పనిచేసి అధిక మెజార్టీతో గెలిపారని అందరికీ మేము గెలిపించినాం. దయాకర్రావు గారు కానీ టీఆర్ఎస్ పార్టీ ఏం పనులు చేయక వారి మీద వ్యతిరేకతతోనే ఓడిపోవడం జరిగింది. ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం, ప్రతి ఒక్కరిని ఒత్తిళ్లు చేయడం, ప్రతి ఒక్కరికి ఏం పనులు చేయకపోవడం, మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మేము వ్యవసాయ భూములు కొన్న వాటిల్లో మా మీద మాకు రిజిస్ట్రేషన్ కాకుండా కూడా కొన్ని ఇబ్బందులు పెట్టారు. ఆ రకంగా చాలామంది ఇబ్బందులు పడ్డాం. అదే వ్యతిరేకతతో ఆయన ఓడించడం, పట్టుబట్టి ఓడించడం జరిగింది. ప్రధాన కారణం అంటే ఏం పనులు చేయలేదండి. పనులు ఏం లేదు. ఇక్కడ అమ్మాపురం ఇంత పెద్ద విలేజ్, ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఈ తొర్రూరు మండలంలో పెద్ద ఊరు ఇది, పెద్ద గ్రామ పంచాయతీ. అయినా ఒక్క బెడ్రూమ్ కానీ, ఒక మన ఏది దళిత బంధు కానీ ఏ ఒక్క పని అమలు కాలేదు ఇక్కడ. దానివల్లనే మా ఊళ్ళో ఇప్పుడు మొత్తం మీద ఎస్సీలే ఎక్కువ. బుడిగ సంఘాలని పెద్ద కమ్యూనిటీ వాళ్ళది, ఒక 2500, 2600 ఓట్లు వాళ్ళు ఒక్కలే ఉంటాయి. అదేవిధంగా ఎస్సీలు ఉన్నారు. మా కమ్యూనిటీ నుంచి కూడా ఎవరికి కూడా ఒక ఇల్లు కానీ, ఒక బెడ్రూమ్ ఏది కూడా కాలేదు. కాబట్టి అందరికీ వ్యతిరేకత వచ్చింది. ఆ విధంగానే ఓడించడం జరిగింది. పార్టీ అభిమానం ప్లస్ ఆయన మీద కూడా వ్యతిరేకత ఉంది బాగా, రెండు కలిసినాయి. అందులోనే వచ్చిపోతుండే అంతే. ఇక్కడ వచ్చి పనులు చేసింది ఏమి లేదు. ఒకసారి ఇండ్లు అందరినీ పిలిచి ఆ ఎస్సీలను ఇండ్లు అన్నీ కూలగొట్టుకోండి, నేను ఇండ్లు ఇప్పిస్తా అని చెప్పి ఇండ్లు కూలగొట్టించిన రోజులు కూడా ఉన్నాయి. దయాకర్రావు గారు కొత్త ఇండ్లకు ముగ్గులు పోసిన రోజులు కూడా ఉన్నాయి. ఇంతవరకు కూడా ఆయన ఓడిపోయేంత వరకు కూడా ఒక్క ఇల్లు కూడా రాలేదు, ఎవరికి ఇండ్లు ఇవ్వలేదు. 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అన్నీ అమల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు కరెంటు కానీ, మరియు బస్సులు కానీ, బస్సులో టికెట్ లేకుండా ఆడవాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ విధంగా ఒక్కొక్కటిగా అన్నీ అమలు అవుతూనే ఉన్నాయి. కాబట్టి అందరికీ సంతోషంగానే ఉన్నారు జనం. 6 గ్యారెంటీల్లో దాదాపుగా 4-5 గ్యారెంటీలు వచ్చేసినాయి. 1-2 ఏమున్నాయి అవి కూడా వస్తున్నాయని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారి పాలన అందరికీ సుముఖంగా సంతోషంగా ఉన్నారు. ప్రజాపాలనలో ఒకటి ఇప్పుడు ఇది గ్యాసు 500కే గ్యాస్ అమల్లో ఉంది, వచ్చేసింది. కరెంటు వచ్చేసింది. ఒక రైతు బంధు అని రైతులు మాత్రం అదొక్కటి ఇంకా రాలేదని మాత్రం అదొకటి కొంచెం అడుగుతారు. అది వస్తుంది, త్వరలోనే వస్తుంది అని చెప్పిండ్రు. ఆ రేవంత్ రెడ్డి గారు కూడా అది తొందరగానే చేస్తారు తప్పకుండా, ఆ నమ్మకం మాకుంది. అది కావాలని వాళ్ళు ప్రచారం చేస్తుండ్రండి, అట్లేం లేదు. దాదాపుగా అన్ని అమల్లోకి వచ్చినాయి. ఎక్కడో ఒకరికి రాలేదని దాన్ని ఏదో ప్రచారం చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు తప్ప అందరికీ దాదాపు 2 లక్షలది రేపో మాపో చేస్తాం, 2 లక్షల పైన ఉన్నది చేస్తున్నాం చెప్తూనే ఉన్నారు కదా. దాదాపు 1,00,000 చిల్లర, 1,50,000 చిల్లర మొత్తం దాదాపు అందరికీ రుణమాఫీ అయింది. దాదాపుగా మా ఊళ్ళో ఒక 2 లక్షల దగ్గరలో ఉన్న వాటికి చాలామందికి రుణమాఫీ అయింది. చీరలు ఏముందండి, ఆ చీరలు తీసుకొస్తే గడ్డి మోపులు కట్టడానికే పనికి వస్తున్నాయి. ఆ బతుకమ్మ చీరలు కట్టుకున్న రోజు లేదు. అన్ని గడ్డి మోపులకు తాళ్ళు వేనుకోవడం కోసం తప్ప ఆ చీరలు దేనికి పనికొచ్చే చీరలు కాదు.
కాబట్టి 500 ఇచ్చినా 300 ఇచ్చినా దానికి సరిపోతుందనే ఉద్దేశంతో డబ్బు రూపంగా ఇస్తే దేనికన్నా వాళ్ళకు వర్తిస్తుందనే ఉద్దేశంతో ఇస్తానన్నారు. దాన్ని కూడా తొందరలో అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. వస్తుంది తప్పకుండా. ఆ నమ్మకం జనానికి ఉన్నది, మాకున్నది. ప్రజాపాలనలో ఎక్కువ దరఖాస్తులు ఈ ఒక రేషన్ కార్డులు ప్లస్ ఈ గ్యాస్ది ఒకటి, ఇవి ఎక్కువ వచ్చినాయండి. రేషన్ కార్డులు ఎక్కువ వచ్చింది, పింఛన్లు ఒకటి కొన్ని వచ్చినాయి. గత ప్రభుత్వంలో ఇవన్నీ అమలు కాని కాబట్టి వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టుకొని మాకు ఇంతవరకు రేషన్ కార్డు లేవు, పింఛన్లు ఇవ్వలేదు, మాకేం లేదని వాళ్ళ అప్లికేషన్లు ఎక్కువ వచ్చినాయి. ఆ విధంగానే వాటిని తొందరగానే చేస్తానని చెప్పి దాని టైం కూడా పెట్టిండ్రు. గతంలో టీఆర్ఎస్ పార్టీకి మా ఊరు నుంచి 2100-2200 మెజార్టీ ఉండండి. ఇప్పుడు ఆ మెజార్టీని అధిగమించి మా ఊళ్ళో దాదాపు 900 మెజార్టీ మళ్ళీ తీసుకొచ్చినాం మేము. అంటే ఆ 2100 పోగా ఈ ఒక 900 3000 చిలుకు ఓట్లను మేము సాధించగలిగినాం. ఈ వాళ్ళు చేయలేని పనులన్నీ చూపిస్తూ వాళ్ళకు ఈ మోటివేషన్ చేసి కష్టపడి అందరం, నేను ఒక అధ్యక్షునే కాదు, గ్రామ పార్టీలో ఉన్న అందరూ ముఖ్యులందరూ కూడా అందరం కలిసి ఏకదాటిగా కష్టపడి మేము గెలిపించడం, యశస్విని రెడ్డి గారిని గెలిపించడం, ఝాన్సీ రెడ్డి గారి స్ఫూర్తితోని వారి యొక్క ప్రోద్బలంతో మేము గెలిపించడం జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా కావ్య గారికి కూడా అంతే కష్టపడ్డాం, అదే మెజార్టీ తీసుకొచ్చినాం. ఇప్పుడు సర్పంచ్ లేక కొంచెం పైనుంచి వచ్చే నిధులకు కేంద్రం నుంచి వచ్చే నిధులు కొంచెం తక్కువైనాయి కాబట్టి కొంచెం ఇబ్బందులు పడ్డా కానీ దానికి సరి చేస్తూనే ఉన్నారు అని మా ఝాన్సీ రెడ్డి గారు, మా యశస్విని రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వాటికి సహకరించి మొన్న ఒక మోటార్ కాలిపోయింది మాకు, ఏది నల్లల బాయికి లేదు, మేడం ఇట్లా మాకు ఒక మోటార్ లేదంటే తక్షణమే మోటార్ శాంక్షన్ చేయించి మాకు మోటార్ ఇచ్చేసారు. ఆ విధంగా సహకరిస్తూనే ఉన్నారు. అట్లా కుంటుపట్టడం అనేది ఏం లేదు ఇక్కడ. తాజాగా మొన్న కడెం యాకయ్య గారు అని టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉండే, సరే వాళ్ళు కాడికి చేసిండ్రు. అంత పెద్దగా ఏం పనులు, ఓన్లీ సీసీ రోడ్లు తప్ప ఇక డెవలప్మెంట్ ఏం లేదు. అదే ఇక ఒక సీసీ రోడ్లు మాత్రం కొన్ని అయినాయి. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ఈ బీసీ వర్గీకరణ చేసిన తర్వాత ఎలక్షన్ పెడతానంటాడు. దాని గురించి పెట్టి వారికి కూడా అవకాశం, అసలు ఎంతవరకు ఉన్నది, బీసీలు ఎంతవరకు ఉన్నది కులగణన చేసిన తర్వాతనే ఎలక్షన్ పెడతాను ఇప్పటిదాకా ఆపిండు. కాబట్టి వాళ్ళకు ప్రాధాన్యత ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తున్నాడు. ప్రతిపక్షాలకు ఇంకో పని లేదండి, వాళ్ళు చేయలేని పనులు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈర్ష. వాళ్ళు ఏం చేయలే కదా, అసలు ఇన్నేళ్ళ నుంచి కూడా ఒక్కనాడు కూడా బీసీ కులగణన చేద్దామనే ఆలోచన వాళ్ళకి ఇంతవరకు రాలేదు. ఈ వచ్చిన దాన్ని వీళ్ళు చేస్తున్నారని వాళ్ళకి వీళ్ళకి ఇమేజ్ పెరుగుతుందనే ఆలోచనతో వాళ్ళు ఓర్చుకోలేక చెప్తుండ్రు తప్ప అది పక్క పెట్టడం, 6 గ్యారెంటీలు పక్క పెట్టడం అనేది తప్పు మాట. అది 6 గ్యారెంటీ ఒక రోజు అవి అమలు అవుతూనే ఉన్నాయి. అవుకుంటూ వస్తుంటే వాళ్ళకి ఈర్షపడి వాళ్ళు ఏం చేయాలో తోయక, వాళ్ళకి ఏం మాట్లాడాలో తోయక వచ్చిందల్లా రాందల్లా మాట్లాడుతున్నారు. రెడ్డి రాజ్యం అని ఏం లేదండి. ఇప్పుడు రెడ్డి రాజ్యం అయితే ఈ కులగణన పెట్టబోవు కదా, అట్లేం లేదు. అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు రెడ్డిలదంటే మొన్న రీసెంట్లీ నిన్న జనగం దగ్గర ఈ ఏరియాలో ఒక ఎస్టీ మహిళకు మార్కెట్ చైర్మన్ కమిటీ ఇచ్చారండి. అది మరి అక్కడ రెడ్డిని పెట్టుకోవచ్చు కదా, మరి ఒక ఎస్టీ మహిళకి ఎందుకు ఇవ్వాలి? కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఎవరికి ఇచ్చిండ్రు? బీసీ కదండి వాళ్ళు, మహేష్ గౌడ్కి ఇచ్చారా లేరా? మరి అప్పుడు అక్కడ రెడ్డిని పెట్టుకోవచ్చు కదా వాళ్ళు. అట్లేం లేదు, రెడ్డి పాలన అనేది అసలే లేదు. అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో కొంతమందికి ఏమన్నా మిస్ అయితే చెప్పలేము తప్ప, అది రెడ్డి పాలన అని కానీ వాళ్ళు కులాన్ని ఇట్లా విభజించి రెడ్డి పాలన నడుస్తున్నారని వాళ్ళు ఏదో ఇమేజ్ పొందడం కోసం చెప్తారు తప్పదంతా. అది వాస్తవే, కొన్ని జరుగుతున్నాయండి. అట్లా కాదని కూడా అనడానికి ఏం లేదు. కానీ కొంత ఇక్కడ ఏంటంటే, ఇక్కడ కొన్ని ఇప్పుడు మా యశస్విని రెడ్డి గారు కానీ మా ఝాన్సీ రెడ్డి గారు కానీ ఇక్కడికి వచ్చింది కొత్త కాబట్టి అసలు కొంత ఎవరేంది అనేది కొన్ని తెలుసుకోవడంలో కొంచెం జాప్యం అవుతుంది. దాన్ని బట్టి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు, ఊరూరులో సర్వే చేస్తున్నారు. ఆ సర్వే ప్రకారం ఎవరేంది అనేది వాళ్ళు తెలుసుకొని అందరికీ ప్రాధాన్యత ఇస్తారనే నమ్మకం నాకు కూడా ఉంది. అట్లేం లేదండి, సీనియర్లు అంటే ఏంది, అది ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళందరూ ఏం చెప్తారో వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ అందరు పక్క నుండి చెప్పడం వల్ల కొన్ని మిస్గైడ్ అవుతున్నాయి, కాదంటలేం. అయితే దాన్ని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రతి ఊళ్ళల్లో కూడా వాళ్ళు సపరేట్గా సర్వే చేసి మొదటి నుంచి జెండా మోసింది ఎవరు, పార్టీ కోసం కష్టపడ్డది ఎవరు, వారికి ఎంతవరకు మనం న్యాయం చేసినావా చేయలేదా అనేది కూడా వాళ్ళు కూడా తెలుసుకొని చేస్తారనే నమ్మకం మాకు కూడా ఉన్నది. తప్పకుండా వాళ్ళు చేస్తారు, అట్లా ఏం లేదండి.
సీనియర్లకు అన్యాయం జరుగుతుందని ఏం లేదు. కాకపోతే కొన్ని దుక్కుల కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం డామినేట్ చేయడం వల్ల కొంచెం వాళ్ళకు ఇంకా ఏంది ఎవరైంది అనేది ఇంకా పూర్తిగా వాళ్ళకు రిజల్ట్ రాలే కాబట్టి ఆ రిజల్ట్ తీసుకొని అందరికీ న్యాయం చేస్తారు. అట్లేం లేదు, సీనియర్లకు జూనియర్లకు వచ్చిన వారు కూడా కావాలి కదా, కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా పార్టీలో అవసరమే. ఇప్పుడు అందరం మన ఇంతకుముందున కాంగ్రెస్ వాళ్ళే మొత్తం నడిపేయాలంటే నడపలేం కదా, మంది ఉంటేనే పార్టీ. కాబట్టి వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇస్తూ వారికి కూడా అవకాశాలు ఇస్తూ ఇటు సీనియర్లను కూడా కలుపుకొని పోతున్నారు. అట్లేం లేదు. ఇక్కడికి 3-4 సార్లు వచ్చిండ్రు యశస్విని రెడ్డి గారు వచ్చిండ్రు. మన రీసెంట్లో మన చెరువులో చేపలు ఉచిత చేపలు పంపిణీకి వచ్చింది. 2-3 సార్లు వచ్చిండ్రు. ఏదైనా మేము రమ్మనగానే వస్తుండ్రు. ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నా వాళ్ళ దగ్గరికి వచ్చి పరామర్శించడం కానీ అట్లాంటివి వచ్చి కలిసిపోతున్నారు. అట్లేం లేదండి. చెరువు లూటీ అంటే అది దాన్ని మనం వీళ్ళు సర్వే చేస్తే తెలుస్తుందండి ఎంతవరకు లూటీ జరిగిందని. సరే ఉన్నది కొంత చాలా వరకు ఉంది. 110 ఎకరాలే, అంత ఐడియా లేదు, 110 ఎకరాలే ఉంటుంది. పెద్ద చెరువే. ఆ చెరువు కొంతవరకు కబ్జా ఉన్నది, చాలా వరకు దున్ని వేస్తున్నారు. సరే దాని మీద కూడా సర్చ్ చేయవలసిన అవసరం ఉన్నది. చేస్తానండి, చేయాలని. ఇప్పుడు అధికారంలో పార్టీ ఉంది కాబట్టి కంపల్సరీ ఇన్నేళ్ళు అధికారం లేకున్నా పార్టీ ఎమ్మడిపడి ఉన్నాం, పార్టీ జెండా మోసినాం. పార్టీలలో 90-92లో నేను ఇక్కడ తొర్రూరులో అప్పుడు కోర్టు లేదు మాకు, ఇక్కడ పార్టీలో మా మీద కేసు పెట్టాను. కేసు పెడితే మైబాద్కు ఒక కేసు 5 సంవత్సరాలు, ఒక కేసు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కేసు తిరిగినాం మేము. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మేము దెబ్బలు పడుకుంటూ కూడా మేము పార్టీలో పనిచేసినాం. ఇవాళ కూడా అవకాశం వచ్చింది కాబట్టి తప్పనిసరి మేము నిలబడటానికి సుముఖంగానే ఉన్నాం. పార్టీ అవకాశం మా మేడం ఇన్ఛార్జ్ వాళ్ళు మాకు ఎమ్మెల్యే గారు కానీ మా పార్టీ ఇన్ఛార్జ్ గారు కానీ అది ఇస్తానం కనుక మాకేమైనా అవకాశం ఇస్తే తప్పనిసరి సర్పంచ్గా పోటీ చేస్తా. ప్రతి ఒక్క సమస్యకు మేము పోతాం, పంచాయతీలోకి పోతా. మేము బడికి కానీ గుడికి కానీ ప్రతి దాంట్లో నా పేరు ఉంటుంది. అన్నిటికీ డొనేషన్లు ఇచ్చిన, బడికి జాగ కొనాలంటే కూడా డబ్బులు ఇచ్చిన, గుడికి రూములు కట్టాలంటే డబ్బులు ఇచ్చిన, గుడికి దర్వాజా 34,000 దర్వాజా చేయించిన. ప్రతి పనిలో పోతా, ప్రతి పంచాయతీ కానీ నా సొంత పనులు వదులుకొని ప్రతి పంచాయతీ పోతా, ప్రతి సమస్యకు పోతా, చనిపోయిన వాళ్ళ దగ్గర పోతా, పెళ్ళిళ్ళకు పోతా, ప్రతి వాళ్ళ దగ్గరికి అందరిని కలుపుకొని పోతా. కాబట్టి నాకు ఓట్లు పడతాయి. ప్రతి వాళ్ళు నన్ను నిలబడని ఇప్పటికీ అందరూ జగన్ గారు మీరు ఉండండి మేము గెలిపిస్తాం, పైసలు పెట్టినా పెట్టకుండా మేము గెలిపిస్తాం అని నా మీద అభిమానంతో అందరు అడుగుతున్నారు. తప్పనిసరి నేను నిలబడనే ఆలోచనతోనే ఉన్నాను. సమస్యలు అంటే గ్రామంలో సమస్యలు ఉన్నాయి. చెరువు కానీ చెరువు రిపేర్ ఉంది, చాలా వర్కులు ఉన్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వంలో చేయని వర్కులు చాలా మిగిలిపోయి ఉన్నాయి. అవన్నీ మేము మా ఎమ్మెల్యే గారితో చేయించుకోవాలనే ఉద్దేశంతో నేను సర్పంచ్గా నిలబడి అవన్నీ పూర్తి చేయాలనే ఒక నా ఆలోచన అండి. అవి గెలిచిన తర్వాత నిర్ణయాలు తీసుకుందాం. ఇప్పుడే ఎందుకు చెప్పాలి వాళ్ళను. ఇప్పుడు బెల్ట్ షాపుల మీద ఉంది, బెల్ట్ షాపులు చాలా ఇబ్బందులు పడుతున్నారు జనం కూడా. దాని మీద మనం గెలిచిన తర్వాత దాని నిర్ణయం తీసుకుందాం. ఇప్పుడు ఎందుకు ఇందిరా మిల్లు అదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే వాళ్ళు పెట్టిన పేరు అది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఇందిరా మిల్లు. గతంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు మేము ఇప్పించినాం చాలా. అప్పుడు కూడా బిల్లులు ఇప్పించినాం. కొన్ని ఆగిపోయిన బిల్లులు కూడా ఉన్నాయి అప్పటి, అవి కూడా పూర్తి చేస్తాం. రోడ్లు ఉన్నాయి పోసేటి, చాలా రోడ్లు మిగిలిపోయినవి ఉన్నాయి, ఆ రోడ్లు చేయిస్తా. చెరువు కట్ట బాగు చేయిస్తా. ప్రతి ఒక్క సమస్య నేను ఎదుర్కొంటా చేయాలనే ఆలోచనతోనే నేను నిలబడాలని దృఢంగా ఉన్నాండి. ఓట్లు మద్యం పంచుడు పైసలు పంచుడు అనేది ఏం లేదండి. మా దగ్గర డబ్బు లేకుండా నాకు వేస్తారు. అదొక నా ఆలోచన. తప్పనిసరి మాకు డబ్బులు తీసుకొని వేయాలనేది ఏం లేదు. మన గ్రామ పంచాయతీ అమ్మాపురం గ్రామ పంచాయతీ మహాశయులందరికీ, ఓటర్ మహాశయులకు, ప్రతి ఒక్కరికి, యువకులకు, నాయకులకు, ప్రతి వాళ్ళకు చెప్పేది ఏంటంటే డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయండి. ప్రతి వారు ఓట్లు వినియోగించుకోండి. ఓట్లు వేస్తే డబ్బులు తీసుకున్నవాడు మళ్ళా డబ్బులు సంపాదించేదాకా మనకేం డెవలప్మెంట్ చేయడు. కాబట్టి డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తే అదే స్వచ్ఛందంగా వేస్తే ఆ వచ్చిన ప్రతి పైసను కూడా గ్రామ పంచాయతీకి ఉపయోగించి గ్రామంలో డెవలప్ చేయడం కోసం ఏ సర్పంచ్ అయినా, నేనైనా, ఎవరైనా సరే వారు వినియోగిస్తారని నా యొక్క ఉద్దేశం అండి. ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకోబోయే స్టెప్పే కాంగ్రెస్ పార్టీ విద్య, వైద్యం అది అమల్లో ఉంది, చేయబోతున్నారు. తప్పనిసరి దాన్ని తీసుకుంటారు. విద్య ఒకటి అసలు జనం చెడిపోయేది విద్య కాడ ప్లస్ ఆరోగ్యం కాడ అండి. ప్రతి వాళ్ళు హాస్పిటల్ పోతే లక్షలలో ఖర్చు పెట్టలేక భూములు అమ్ముకొని
బంగారం తాకట్టు పెట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. బడి పిల్లలకు స్కూలు తోలాలంటే ఒక్కొక్క ఫీజులు కట్టాలంటే ప్రతి పేదవాడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. తప్పనిసరి రేపు రాబోయే రోజులలో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని విద్యా శాఖలు ప్రతి ప్రభుత్వ విద్యాలయాలలో జనమంతా ఇప్పుడు ప్రైవేటుకు బంద్ చేయాలనే ఆలోచనకు వస్తున్నారు. కొద్ది ఇప్పుడే అన్నీ మంచి పనులు, స్కూల్లో పోతే బట్టలు ఇస్తుండ్రు, అన్నం పెడుతుండ్రు, వాళ్ళకు ప్రోత్సహించి మంచి వాళ్ళకు అవకాశాలు ఇస్తాను. కాబట్టి రాబో రోజులలో అంతా గవర్నమెంట్ స్కూల్కి పోయేటట్టుగా విద్యను ప్లస్ వైద్యాన్ని కూడా ఇప్పటికే 10 లక్షల రూపాయలు ప్రకటించారు. 10 లక్షల రూపాయలు మన ఆరోగ్యశ్రీ కింద ఇస్తున్నారు. కాబట్టి ఇంకా కూడా ఆ ఆరోగ్యానికి ప్రతి పైసను ఖర్చు పెడతానికి గవర్నమెంట్ రెడీగా ఉన్నది. కాబట్టి రాబో రోజులలో విద్యా వైద్య రంగానికే ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి జనానికి అప్పుడు కష్టాలు అనేది లేకుండా పోతాయని నా యొక్క మనం.